హాయ్ హలో ఫ్రెండ్స్, నేను వచ్చేసి అరకులో ఉన్నాను. సో ఈరోజు అయితే మీకు ఒక లొకేషన్ చూపిద్దామని చెప్పి నేను అయితే స్టార్ట్ అయ్యాను. సో ఈరోజు అయితే మీకు కాఫీ ప్లాంటేషన్ ఆ యొక్క లొకేషన్ అయితే చూపిస్తాను. సో చూడండి, మేమైతే స్టార్ట్ అయ్యాము. సో వెళ్ళే దారిలో అయితే మీరైతే చూడొచ్చు చుట్టూ పచ్చదనం. అండ్ ఇదే న్యూ హైవే అనమాట అరకులో. చాలా బాగుంటుంది ఈ రోడ్లో రైడ్ చేస్తుంటే. అండ్ చూడొచ్చు మీరైతే లొకేషన్స్ అయితే ఎంత బాగున్నాయో. అండ్ రైట్ సైడ్ అయితే మీరు చూడొచ్చు పచ్చని పొలాలు. చాలా బాగుంది రైడ్ అయితే. అండ్ మౌంటైన్స్ లా కనిపిస్తున్నాయి చూడండి, పెద్ద పెద్ద కొండలు. చాలా బాగుంది. అండ్ చూడొచ్చు ఎంత గ్రీనరీ అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంది లొకేషన్ అయితే. సో మేమైతే లొకేషన్ దగ్గరికి అయితే చేరుకుంటున్నాము. సో లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఒక హాఫ్ అన్ అవర్ రైడ్ తర్వాత ఫైనల్గా మేమైతే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో అరకు నుంచి అయితే మ్యాక్సిమం ఒక 7 కిలోమీటర్స్ ఉండొచ్చు కాఫీ ప్లాంటేషన్కి. సో చూడొచ్చు మీరైతే. మేమైతే ఫైనల్గా లొకేషన్కి వచ్చేసాము. చూడండి మీరైతే చూస్తున్నారు కదా లొకేషన్లో. సో మనమైతే ఇవే పార్కింగ్ రైట్ సైడ్ అయితే మనం పార్క్ చేసుకోవచ్చు వెహికల్స్ అన్ని. సో మేమైతే ముందుకు పార్క్ చేద్దామని చెప్పి ముందుకు వెళ్తున్నాము. సో మీరైతే చూడొచ్చు. అండ్ ఇటు సైడ్ అయితే చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి, ఇవన్నీ పచ్చదనం. అండ్ చాలా బాగుంది లొకేషన్ అయితే, చాలా బాగా కనిపిస్తుంది. అండ్ మేమైతే ఈ ముందులో ఇక్కడ పార్క్ చేసి మేమైతే స్టార్ట్ అయ్యాము. చూడండి ఇప్పుడైతే సైడ్లో పెట్టేసాం బండి అయితే. అండ్ చూడొచ్చు మీరైతే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. మనం ఇలాగా ఎంట్రీకి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఎంట్రీ దగ్గర అయితే వచ్చేసాము. సో ఫైనల్గా మనం ఎంట్రీ దగ్గర అయితే టికెట్స్ తీసుకొని ఇక్కడే అనమాట. టికెట్స్ తీసుకుని మనం అయితే లోపలికి వచ్చేసాము. సో మీరైతే లోపల చూడొచ్చు. ఆల్రెడీ ఇక్కడైతే ఫోటోషూట్ వెడ్డింగ్ ఏదో అవుతున్నట్టుంది, వెడ్డింగ్స్ అనుకుంటా. ఫోటోషూట్స్ అయితే ఆల్రెడీ అవుతున్నాయి ఇక్కడ. చాలా బాగుంటుంది ఈ లొకేషన్ అయితే. ఫోటోషూట్స్ కానీ వెడ్డింగ్స్కి చాలా బాగుంటుంది క్లియర్గా ఈ లొకేషన్ అయితే. అండ్ మనం అయితే చూసుకోవచ్చు ఇక్కడ. లోపలికి వెళ్తున్నాం, చూపిస్తాం మీకు వీడియోలో. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ అందరికి. మనమైతే అరకు వెళ్ళి వుడెన్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. చూస్తున్నారు కదా, నేచురల్ కాఫీ పౌడర్. ఇక్కడ షాప్ అయితే ఈ రోజే ఓపెన్ చేయడం జరిగింది. మనతో పాటు మన అక్క మాతో ఉన్నారు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అక్క. ఇదైతే 100% ప్యూర్ కాఫీ. ఇదా? ఇది ఓన్లీ కాఫీ ఉంటది. కాఫీ ఇది ఎలా పడుతుంది కాస్ట్? అది 410 పడుతుంది అన్నమాట. కింద రేట్స్ ఉంటాయి. 410. ఓకే. ఇదైతే 185. 70% కాఫీ, 30% చికోర్. ఓకే. ఇది చిన్నది 185 అంట. చికోర్ యాడ్ అయి ఉంటది. అది స్వీట్నెస్ కోసం యాడ్ చేస్తారు అన్నమాట. స్వీట్నెస్ కోసం. ఇది సేమేనా? రోస్టెడ్ బీన్స్. ఇవి రోస్ట్ చేసిన బీన్స్. ఇవి మిక్సీ పట్టుకుంటే పౌడర్ అయిపోద్ది. ఇది మిక్సీ పట్టుకోవాలా? ఇందులో చిన్న హోల్ ఉంది కదా, అందులోంచి స్మెల్ వస్తుంది. ఓకే. ఇదైతే ఫిల్టర్ కాఫీ. అంటే మొత్తం తయారీ ఇక్కడే మొత్తం. పౌడర్ అయితే ఇది డిపార్ట్మెంట్. ఇవన్నీ నర్సీపట్నంలో పేక్ చేస్తారు అన్నమాట. నర్సీపట్నం పేకింగ్. చూసారా ఫ్రెండ్స్, పేకింగ్ కూడా బాగానే ఉంది. సో బీన్స్ అది. ఇది మనం ఎలా చేసుకోవచ్చు? మిక్సీ పట్టేస్తే పౌడర్ అయిపోద్ది. అది కాఫీ కోసమేనా? కాఫీ పౌడరే. అది ఫిల్టర్ పౌడర్, అయితే ఇన్స్టెంట్ పౌడర్. ఓకే. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకైతే అన్ని విధాలుగా కాఫీ ఉంది మన అరకులో. అది సో ఫ్రెండ్స్ మీరైతే చూడొచ్చు, ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. సో మన చుట్టూ అయితే కనిపిస్తున్నాయి సిల్వర్ చెట్లు అంటారు వీటిని. అండ్ సిల్వర్ చెట్టుతో పాటు మిరియాలు కూడా కనిపిస్తుంది. అండ్ చూడొచ్చు మీరైతే లొకేషన్ అయితే ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ కిందకైతే అంతా కాఫీ ప్లాంటేషన్స్ ఉన్నాయి, కాఫీ ప్లాంట్స్ ఉన్నాయి కింద అయితే. సో మీరైతే చూడొచ్చు లొకేషన్ ఓవరాల్ వ్యూ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా ప్రశాంతమైన లొకేషన్ అండి, చాలా బాగుంటుంది. అండ్ మీకైతే కనిపిస్తుంది చూడండి ఇక్కడ వుడెన్ బ్రిడ్జ్. సో అక్కడే మనం అయితే నెక్స్ట్ లొకేషన్ మనం అయితే అక్కడికి వెళ్దాం నెక్స్ట్. సో చూస్తున్నారు కదా, మేమైతే వుడెన్ బ్రిడ్జ్కి అయితే వచ్చేసాము ఫైనల్గా. సో మనం అయితే వుడెన్ బ్రిడ్జ్కి అయితే స్టార్ట్ అయ్యాం. చూడండి ఇక్కడైతే క్రౌడ్ ఉన్నారు రైట్ సైడ్. అండ్ ఇటు లెఫ్ట్ సైడ్ లొకేషన్ అయితే మీరు ఒకసారి చూడొచ్చు. స్ట్రైట్గా రోడ్ వే అయితే కనిపిస్తుంది. అండ్ కిందంతా కాఫీ ప్లాంట్స్ అదే ఉన్నాయి అవన్నీ. అంటే మిరియాలు. లొకేషన్ అయితే చాలా గ్రీనరీగా ఉంది, చాలా బాగుంది. అంటే చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. చూడొచ్చు ఇక్కడైతే ట్రీ డెక్ 1 అనమాట ఇది. సో మీకైతే చూపిస్తాను. ఇక్కడ ట్రీ డెక్ 1 నుంచి ఫొటోస్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఇక్కడైతే ఫోటోషూట్స్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. సో మేమైతే ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు లొకేషన్ చాలా బాగుంది. అండ్ మనమైతే నెక్స్ట్ లొకేషన్కి అయితే వచ్చేద్దాం. ఇక్కడైతే ప్రేమ్కి అయితే మనం వెళ్ళిపోదాం ఈసారి వచ్చేసండి. మనమైతే రైట్ సైడ్ ప్రేమ్ అయితే ఉంది. సో ప్రేమ్ లొకేషన్కి అయితే మీరైతే చూడొచ్చు ఇక్కడ.
కనిపిస్తుంది కదండి ప్రైమ్ లొకేషన్. ఇదిగోండి ఇక్కడైతే ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి. అండ్ మీరైతే చూడండి, మేమైతే దగ్గరికి వెళ్తాము. లొకేషన్ చాలా బాగుంటుంది. సో స్వామికి అయితే మీరు చూడొచ్చు, ఇక్కడ కొన్ని ఫోటో పోజెస్ అయితే ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, చూడండి ఎంత బాగుందో. సో మీరైతే వచ్చినప్పుడు మిస్ అవ్వకండి, ఖచ్చితంగా ఈ ప్రేమలో అయితే ఫొటోస్ తీసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఇదే ఫైనల్ లొకేషన్ అయితే మేము ఇక్కడ కాఫీ ప్లాంటేషన్ లో ఇంకా ఉన్నాయి, కాకపోతే మేము ఇంకా కవర్ చేయలేకపోయాము. సో కొన్ని వీడియోస్ కవర్ చేసి మీరు చూడొచ్చు. సో చూడొచ్చు, మేము వచ్చినప్పుడు క్రౌడ్ అయితే లేరండి. సో ఇప్పుడైతే మీరు చూడొచ్చు, క్రౌడ్ అయితే ఇప్పుడైతే చాలా ఎక్కువ జనాలు అయితే వచ్చారు. సో మేమైతే విజిట్ చేసి ఇంకా కంప్లీట్ అయిపోయింది, మేమైతే వెళ్ళిపోతున్నాం బ్యాక్. సో వెళ్ళినప్పుడు అయితే జనాలు చాలా మంది వచ్చారు, అంటే చాలా ఎక్కువ మంది వచ్చారు క్రౌడ్ అయితే. సో మేమైతే విజిట్ చేసి వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడే మనం టికెట్స్ ఏమన్నా తీసుకోవాలంటే ఇదే ఎంట్రీ అనమాట. సో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇక్కడైతే రూట్ మ్యాప్ ఉంది. అండ్ ఈ మ్యాప్ లో ఎక్కడెక్కడ ఏముందో అంత ఇక్కడ కనిపిస్తుంది. సో మీరైతే క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేస్తే మ్యాప్ని మీరు చూసినప్పుడు మీకైతే అర్థమైపోతుంది. సో ఇదండి వీడియో అయితే. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మన ఛానల్ని మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మీకైతే ఇక్కడ కాఫీ ప్లాంటేషన్ లో కొన్ని సీడ్స్ అయితే ఇక్కడ మీరైతే చూడొచ్చు. అండ్ కాఫీ పౌడర్ కూడా మీరు చూడొచ్చు. అండ్ కాఫీ బీన్స్ కూడా మీకైతే దొరుకుతాయి, ఇక్కడ మీరైతే తీసుకోవచ్చు. అండ్ సరుకులు దొరికేవి ఇక్కడ కావాల్సినవన్నీ ఇక్కడ ఉంటాయి, మీకైతే కావాల్సినవి తీసుకోవచ్చు మీరు.